Hello everyone, welcome back to our YouTube channel. NEET UG 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి టెంటేటివ్ షెడ్యూల్ అయితే నిన్న నైట్ మనకు వచ్చింది. సో మన ఛానల్లో అయితే ఈ వీడియో లేట్గా వస్తుంది. సారీ ఫర్ దట్. కొన్ని రీజన్స్ వల్ల నిన్నైతే వీడియో చేయలేకపోయాను. సో ఈ వీడియోలో నేను ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ యొక్క టెంటేటివ్ షెడ్యూల్ గురించి, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో అప్లికేషన్ చేసుకునే మెథడ్స్ గురించి, స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి అంటే ఎప్పుడు రావచ్చు, ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అని చెప్పి సో స్టూడెంట్స్కున్న అన్ని విధాల డౌట్స్ని కూడాను ఈ వీడియోలో క్లియర్ చేస్తూ దీనికి సంబంధించిన పూర్తి వివరాలను అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో కొంచెం ఓపిక్గా వీడియోని ఎండ్ వరకు చూసినట్లయితే మీకున్న మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ అయితే క్లియర్ అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే నేను ప్రతి వీడియోలో కూడాను బేసిక్స్ నుంచి, సో ఏమీ తెలియదన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా క్లియర్గా బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వీడియోస్ చేస్తూ ఉంటాను కాబట్టి కొంచెం లెంత్ అయితే ఎక్కువగా ఉంటుంది. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ప్రయత్నించండి. దీనిపైన మీకు కంప్లీట్ అవగాహన అయితే వస్తుంది. సో మొదటగా ఈ టెంటేటివ్ షెడ్యూల్ అంటే ఏంటి అంటే ఎగ్జాక్ట్గా కౌన్సిలింగ్ అనేది ఇదే డేట్స్లో ఉంటుంది అని అయితే చెప్పలేము. టెంటేటివ్గా సుమారుగా లేదా అటు ఇటుగా ఈ డేట్స్లో ఉండొచ్చు, లేదా ఈ షెడ్యూల్ అనేది మార్చి అడ్జస్ట్ చేసి మళ్ళీ ఇంకో షెడ్యూల్ అనేది ఇవ్వచ్చు అని చెప్పి దీని అర్థం అన్నమాట. సో అయితే ఈ వీడియోలో కేవలం డేట్స్ గురించి చెప్పి వదిలేయకుండా అసలు ఈ షెడ్యూల్ గురించి మొత్తం మీకు అర్థమయ్యే విధంగా చెప్తాను. సో దట్ కౌన్సిలింగ్లో కూడా మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలి ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. దాంతోపాటుగా స్టేట్ కౌన్సిలింగ్ గురించి కూడా దీంట్లో చెప్తాను, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అనేది. సో దట్ మీకు కౌన్సిలింగ్ పైన ఒక అవగాహన అయితే వస్తుంది. సో ముందుగా ఏంటంటే నీట్ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్కి 2 రకాల కౌన్సిలింగ్స్ అనేది అవైలబుల్గా ఉంటాయి. ఆ విషయం మీకు కూడా తెలుసు, మన ప్రీవియస్ వీడియోలో కూడా చాలాసార్లు అయితే చెప్పాను. సో ఒకటి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ లేదా సెంట్రల్ కౌన్సిలింగ్, దీన్నే కొంతమంది ఎంసీసీ కౌన్సిలింగ్ అని కూడా అంటూ ఉంటారు. సో ఎవరు కూడా కన్ఫ్యూజ్ అవ్వకండి. సో రెండవ రకం కౌన్సిలింగ్ వచ్చేసి స్టేట్ కౌన్సిలింగ్ అంటూ ఉంటాం. సో సింపుల్గా చెప్పాలి అంటే ఒక స్టేట్లో ఉన్న 100% సీట్లు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కోటా సీట్లు, దాంట్లో నుండి 15% సీట్లని ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు, అంటే ఈ ఎంసీసీ కౌన్సిలింగ్లో ఫిల్ చేస్తారు. సో ఈ సీట్ల కోసం ఏ స్టేట్లో ఉన్న స్టూడెంట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రతి స్టేట్ నుంచి 15% సీట్లు ఈ ఎంసీసీ దగ్గరికి వస్తాయి కాబట్టి ఏ స్టేట్ నుండి అయినా స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేసి ఇక్కడ సీట్ అనేది తీసుకోవచ్చు. అండ్ అదేవిధంగా మన స్టేట్ స్టూడెంట్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేసి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ద్వారా కూడా మళ్ళీ మన స్టేట్లోనే అడ్మిషన్ తీసుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అయితే ఇక్కడ ఈ ఆల్ ఇండియా కోటా 15% సీట్లతో పాటు డీమ్డ్ యూనివర్సిటీస్ కావచ్చు, అంటే పర్ ఇయర్ 20 నుంచి 25 lakhs వరకు ఉంటుందన్నమాట ఈ డీమ్డ్ యూనివర్సిటీస్లో. దీంట్లోనైనా మీరు అడ్మిషన్ తీసుకోవచ్చు. లేదంటే సెంట్రల్ యూనివర్సిటీస్, లేదంటే ఎయిమ్స్ కాలేజెస్ ఉంటాయి కదా, ఎయిమ్స్ కాలేజెస్లోను, జిప్మర్ కాలేజెస్లోను. సో వీటన్నిటిలో కూడా మీరు అడ్మిషన్ తీసుకోవాలి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవచ్చు. అయితే ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీ కేటగిరీని బట్టి నీట్ ఎగ్జామ్లో మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చి ఉంటే చాలన్నమాట. ఇప్పుడు జనరల్ కేటగిరీకి 162 మార్క్స్ అంటున్నాం కదా. సో 162 మార్క్స్ వస్తే మీరు ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారు, అప్లై చేసుకోవచ్చు. బట్ అప్లై చేసుకున్నాక సీటు వస్తుందా రాదా అనేది మనం గ్యారంటీ ఇవ్వలేము. అప్లై చేసుకున్న అందరికీ సీట్ అయితే రాదు, ఎవరైతే మెరిట్ పొజిషన్లో ఉన్నారో వాళ్ళకే సీట్ వస్తుంది. సో ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్. దీనికి సంబంధించి నిన్న మనకి షెడ్యూల్ వచ్చిందనమాట. సో అదే ఈ షెడ్యూల్. సో రెండవ కౌన్సిలింగ్ ఏంటి అంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనమాట. స్టేట్ కోటా కౌన్సిలింగ్ అంటే ఏ స్టేట్కి సంబంధించిన స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో ఆ స్టేట్లో వాళ్ళకి మిగిలిన 85% సీట్స్ ఉంటాయి కదా, అంటే ప్రీవియస్గా 100% సీట్లలో నుండి ఆల్ ఇండియాకి 15% ఇస్తే 85 మిగిలాయి కదా, ఆ 85 సీట్స్కి మళ్ళీ సపరేట్ కౌన్సిలింగ్ ఎవరి స్టేట్కి సంబంధించి వాళ్ళ స్టేట్ వాళ్ళలో కౌన్సిలింగ్ ఉంటుంది. పక్క స్టేట్ వాళ్ళు మాత్రం ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో మీ స్టేట్లో కౌన్సిలింగ్ జరిగితే స్టేట్ కౌన్సిలింగ్ మీ స్టేట్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు ఫ్రీ సీట్ల కోసం. వేరే స్టేట్ స్టూడెంట్స్ మీ స్టేట్కి ఎలిజిబుల్ అవ్వరు అనమాట. సో దీన్నే స్టేట్ కౌన్సిలింగ్ అంటాము. సో మళ్ళీ స్టేట్ కౌన్సిలింగ్లో కన్వీనర్ కోటా ఫ్రీ సీట్స్ అంటాము, మేనేజ్మెంట్ కోటా పెయిడ్ సీట్స్ అంటాము. కన్ఫ్యూజ్ అవ్వకండి. సో మీకు అర్థం అవ్వాలనే ఇవన్నీ చెప్తున్నాను. ఇవన్నీ చెప్పాక మీకు వీడియో ఎండ్ అయ్యేలోపు పూర్తి అవగాహన అయితే వస్తుంది. సో చాలామంది స్టూడెంట్స్కి ఉన్న డౌట్స్ ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాకి అప్లై చేస్తేనే స్టేట్కి అప్లై చేసుకోగలమా, స్టేట్కి అప్లై చేయకుండా ఉండి ఓన్లీ ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవచ్చా, లేదా రెండింటికి అప్లై చేసుకోవచ్చా అని చెప్పి డిఫరెంట్ డౌట్స్ అయితే ఉన్నాయి. సో సింపుల్గా మీకు ఆన్సర్ అయితే చెప్తాను. ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ అనేది 2 సపరేట్ కౌన్సిలింగ్స్ అనమాట. మీరు అప్లై చేసుకోవాలనుకుంటే ఆల్ ఇండియా కోటాకే చేయండి, లేదంటే స్టేట్ ఒక్కదానికే చేయండి, లేదు అంటే రెండింటికైనా అప్లై చేసుకోండి.
సో మీకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఒకదానికి సంబంధమే ఉండదు. మీరు కావాలంటే 2 అప్లై చేయండి, వద్దనుకుంటే 2 చేయకుండా ఉండండి, లేదంటే ఏదైనా ఒక్కదానికైనా చేసుకోండి, అది మీ ఇష్టం అనమాట. సో ఇక రెండవ విషయం ఏంటి అంటే మీకు కొన్ని క్లారిటీస్ ఇవ్వాలనుకుంటున్నాను ఈ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మధ్య ఉన్న డిఫరెన్స్ ఏంటి అనేది. సో దట్ మనకి స్టేట్ కోటా కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు, ఒకవేళ స్టేట్లో ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తే స్టూడెంట్కి ఎటువంటి అవకాశాలు ఉంటాయి అనేది మీకు అర్థమవుతుంది. సో ఫస్ట్లీ మొదటి విషయం ఏంటి అంటే ఆల్ ఇండియా కోటాలో రౌండ్ 1 ఎప్పుడు ఉంటుంది, రౌండ్ 2 ఎప్పుడు ఉంటుంది, రౌండ్ 3, రౌండ్ 4 ఎప్పుడు ఉంటుంది అనేది ముందుగానే షెడ్యూల్ ఇస్తారనమాట. సో ఇప్పుడు చూపించినట్లుగా సో రౌండ్ 1కి రిజిస్ట్రేషన్ టైం, వెబ్ ఆప్షన్స్ టైం, అదేవిధంగా పేమెంట్ టైం అండ్ రిజల్ట్స్ టైం అన్నీ కూడాను ముందే అనౌన్స్ చేసేస్తారనమాట. సో దాన్ని బట్టి మనం ఎప్పుడు ఏ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటుందనేది డిసైడ్ అవ్వచ్చు. బట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో కానీ చూస్తే మనకి మొదటగా ఒక్కో రౌండ్కి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇస్తూ ఉంటారనమాట. సో ఆ షెడ్యూల్ వచ్చిందా కూడా మనకైతే తెలియదు. సో ఇది మొదటిది. ఇక రెండవ విషయం వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నాము అనుకోండి. సో ఈరోజు రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యింది అంటే మరో 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయే రోజు ఏదైతే ఉందో ఎండ్ రోజు, అదే రోజు వెబ్ ఆప్షన్స్కి కూడా లాస్ట్ డేట్ అనమాట. అంటే సింపుల్గా ఈరోజు మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ అయింది అనుకోండి, రేపటి నుంచి వెబ్ ఆప్షన్స్ అనేది కూడా స్టార్ట్ అవుతాయి. మరో 4 రోజుల్లో రిజిస్ట్రేషన్ ఎండ్ అవ్వడంతో పాటు వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి కూడా డేట్ అయిపోతుంది అనమాట. అంటే 4 to 5 డేస్లోనే రిజిస్ట్రేషన్ వెబ్ ఆప్షన్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆల్ ఇండియా కోటాలో. బట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అలా కాదనమాట. ఫస్ట్లీ మనకి రిజిస్ట్రేషన్ ప్రాసెస్కి ఒక 4 రోజులు ఇస్తారు. రిజిస్ట్రేషన్ అయిపోయాక మెరిట్ లిస్ట్ ఇస్తారు. మెరిట్ లిస్ట్ ఇచ్చాక వెబ్ ఆప్షన్స్కి ఒక 4 రోజులు టైం ఇస్తారు. దాని తర్వాత రిజల్ట్స్ అనేది ఇస్తారు. దాని తర్వాత రిపోర్టింగ్కి టైం ఇస్తారనమాట. సో ఇక్కడ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అనేది ఒక్కసారి స్టార్ట్ అయితే చాలా ఫాస్ట్గా అయిపోతుంది. స్టేట్ కౌన్సిలింగ్ అనేది కొంచెం స్లోగా ఉంటుందన్నమాట. ఇక మూడవ డిఫరెన్స్ వచ్చేసి ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో 4 రౌండ్స్ ఉన్నాయి కదా, ఆ 4 రౌండ్స్లో మీరు ఒక రౌండ్కి రిజిస్ట్రేషన్ చేసుకోకపోయినా నెక్స్ట్ రౌండ్కి రిజిస్టర్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ రౌండ్లో చేయలేదంటే సెకండ్ రౌండ్కి చేసుకోవచ్చు, సెకండ్ రౌండ్లో చేయలేదంటే థర్డ్ రౌండ్లో చేసుకోవచ్చు. అలా కాకుండా మీరు ఏదైనా ఒక రౌండ్లో రిజిస్ట్రేషన్ చేస్తే నెక్స్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి రిజిస్ట్రేషన్ అవసరం ఉండదు. కేవలం మీరు వెబ్ ఆప్షన్స్ ఇస్తే సరిపోతుంది. ఇది ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో. బట్ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో అలా అయితే కాదనమాట. స్టేట్ కోటా కౌన్సిలింగ్లో ఏమవుతుందంటే మీరు ఒక్కసారి రిజిస్ట్రేషన్ అనేది ఇస్తారు యూనివర్సిటీ వాళ్ళు. ఆ ఒక్కసారి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటేనే ఫస్ట్ రౌండ్ వెబ్ ఆప్షన్స్, సెకండ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్, థర్డ్ రౌండ్ వెబ్ ఆప్షన్స్, ఫోర్త్ రౌండ్ ఎన్ని రౌండ్స్ ఉంటే అన్ని రౌండ్స్కి ఎలిజిబుల్ అవుతారనమాట. మీరు మొదట్లో రిజిస్ట్రేషన్ చేయలేదు అంటే ఇంకా మీరు కౌన్సిలింగ్లోకి ఎంటర్ అవ్వలేరు, ఒకవేళ యూనివర్సిటీ నుంచి ఏదైనా డేట్ ఎక్స్టెండ్ చేస్తే తప్ప. అలా కాకుండా మనకి నార్మల్గా అయితే అలో అయితే చేయరు. సో స్టేట్ కౌన్సిలింగ్లో ఏంటంటే 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది, కానీ వెబ్ ఆప్షన్స్ మాత్రం 1, 2, 3, 4 రౌండ్స్ అని ఇలాగ ఉంటుంది. సో రౌండ్కి మెరిట్ లిస్ట్ అయితే రాదు, ఒకే రిజిస్ట్రేషన్ ఉంటుంది, అది కూడా స్టార్టింగ్లో ఉంటుంది. అప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళే ఫర్దర్గా ఎలిజిబుల్ అయితే అవుతారు. సో ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చేశాక నెక్స్ట్ రౌండ్లో మళ్ళీ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని సిచ్యువేషన్లో ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తారో వాళ్ళు ఒక రౌండ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నా సరే మళ్ళీ నెక్స్ట్ రౌండ్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఆల్ ఇండియా కోటాకి స్టేట్ కోటా కౌన్సిలింగ్కి ఉన్న డిఫరెన్స్ అయితే మీకు తెలిసింది కదా. సో ఇప్పుడు ఒకసారి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ని షెడ్యూల్ని చూద్దాము. దాంతో పాటుగా స్టేట్ కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చు అనేది మనం డిస్కస్ చేద్దాము. సో ఈ షెడ్యూల్లో స్టూడెంట్స్కి పేరెంట్స్కి సంబంధం లేనివి ఏవి అంటే ఈ మొదటిది ఉంది కదా, వెరిఫికేషన్ ఆఫ్ టెంటేటివ్ సీట్ మ్యాట్రిక్స్ బై ద పార్టిసిపేటింగ్ ఇన్స్టిట్యూట్స్ అని చెప్పి. సో ఇది ఏంటి అంటే ఏ ఇన్స్టిట్యూట్స్ అయితే పార్టిసిపేట్ చేస్తాయో ఆ ఇన్స్టిట్యూట్ల యొక్క సీట్ మ్యాట్రిక్స్ వెరిఫికేషన్ అనమాట. సో ఇది స్టూడెంట్స్కి సంబంధించింది కాదు, ఇన్స్టిట్యూట్స్కి ఎన్ఎంసీ వాళ్ళకి సంబంధించింది. దీన్ని పక్కన పెట్టేసేయండి. అదేవిధంగా ఈ ప్రాసెసింగ్ ఆఫ్ సీట్ అలాట్మెంట్ డేట్స్ ఉన్నాయి కదా, సో దీన్ని కూడా పక్కన పెట్టేసేయండి. అండ్ అదేవిధంగా వెరిఫికేషన్ ఆఫ్ జాయింట్ క్యాండిడేట్స్ బై ఇన్స్టిట్యూట్స్ షేరింగ్ ఆఫ్ డేటా బై ఎన్ఎంసీ అని ఉంది కదా, సో దీన్ని కూడా స్కిప్ చేసేసేయండి. ఈ డేట్స్తో మనము ఎక్కువగా ఆలోచించాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ మెయిన్గా ఫోకస్ చేయాల్సింది ఏంటి అంటే ఈ రిజిస్ట్రేషన్ లేదా పేమెంట్ డేట్స్, చాయిస్ ఫిల్లింగ్ లేదా లాకింగ్ డేట్స్, అదేవిధంగా రిజల్ట్స్ డేట్, రిజల్ట్స్ వచ్చాక రిపోర్టింగ్ లేదా జాయినింగ్ డేట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఏంటి అంటే రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ అనేది ఏదైతే ఉందో ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్కి సంబంధించి 14th ఆగస్టున స్టార్ట్ అవ్వచ్చు.
అండ్ 14th ఆగస్ట్ నుంచి 20 ఆగస్ట్ మధ్యాహ్నం 12 గంటల వరకు సో అప్లికేషన్ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. ఇక పేమెంట్ ఫెసిలిటీ అనేది అదే రోజు 3 గంటల వరకు ఇస్తారు టైము. ఆలోపు పేమెంట్ అనేది కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇది రిజిస్ట్రేషన్ అండ్ పేమెంట్ చేయడానికి. సో ఎవరైతే స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో 14th ఆగస్ట్ నుంచి ఈ ఫస్ట్ రౌండ్ కోసం, సో వాళ్ళు ఇమీడియట్గా వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో వాళ్ళకి నచ్చిన కాలేజెస్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 16th ఆగస్ట్ నుంచి 20 ఆగస్ట్ వరకు అయితే టైం ఇస్తారు. సో ఈ టైం అండ్ డేట్లోగా మీరైతే వెబ్ ఆప్షన్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. సో ఫస్ట్ రౌండ్కి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు, ఇమీడియట్లీ వెబ్ ఆప్షన్స్ అయితే నెక్స్ట్ 1-2 డేస్లోనే వెబ్ ఆప్షన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి వెబ్ ఆప్షన్స్ కూడా ఇస్తారు. సో దానికి సంబంధించి రిజల్ట్స్ అనేది 23rd ఆగస్ట్కి ఇస్తారు. అండ్ రిపోర్టింగ్ ఎవరికైతే సీట్స్ వస్తాయో వాళ్ళు కాలేజ్లో వెళ్ళి రిపోర్ట్ కానీ జాయిన్ అవ్వడానికి 24 ఆగస్ట్ నుంచి 29th ఆగస్ట్ వరకు అయితే టైం ఇచ్చారనమాట. సో ఈ విధంగా మనకి ఫస్ట్ రౌండ్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్కి సంబంధించి అన్ని డేట్స్ కూడా ఇచ్చారు. సో మీరైతే చెక్ చేయొచ్చు. సో మీరు ఈ పీడిఎఫ్ అనేది నేను షేర్ చేస్తాను, ఆల్రెడీ మీరు చూసే ఉంటారు. సో దీన్ని చూడడం వల్ల ఎప్పుడు ఏ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఉందనేది మీకు అర్థమయ్యే ఉంటుంది. సో ఇక సెకండ్ రౌండ్ కానీ చూసుకుంటే రిజిస్ట్రేషన్ అనేది మనకి 5th సెప్టెంబర్ స్టార్ట్ అవుతుంది. ఆ సెకండ్ రౌండ్కి సంబంధించి రిపోర్టింగ్ లేదా జాయినింగ్ డేట్ అనేది 20 సెప్టెంబర్కి కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో మధ్యలో ఉన్న డేట్స్ రిజిస్ట్రేషన్ కావచ్చు, వెబ్ ఆప్షన్స్ కావచ్చు, రిజల్ట్స్ అయితే మీరు డేట్స్ చూడండి. బట్ ఇది ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఇకపోతే థర్డ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది 26th సెప్టెంబర్కి స్టార్ట్ అవుతుంది రిజిస్ట్రేషన్ అనేది. ఇక జాయినింగ్ కానీ రిపోర్టింగ్ కానీ 12th అక్టోబర్కి అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. మాపప్ రౌండ్ అన్న థర్డ్ రౌండ్ అన్న రెండు ఒకటే అనమాట, మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. సో ఇక ఫైనల్లీ మనకి ఫోర్త్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది 16th అక్టోబర్కి రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి అక్టోబర్ 30 వరకు అయితే కౌన్సిలింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఒకవేళ స్టిల్ ఇంకా సీట్స్ ఉంటే మళ్ళీ 5th రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. స్టిల్ అప్పటికి సీట్లు ఉంటే నెక్స్ట్ రౌండ్ అంటే 6th రౌండ్ కౌన్సిలింగ్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో మరి ఇప్పుడు ఆల్ ఇండియా కోటా వాళ్ళైతే టెంటేటివ్గా షెడ్యూల్ అనేది ఇచ్చారు. వాళ్ళ 4 రౌండ్స్కి సంబంధించి ఎప్పుడు కంప్లీట్ అయిపోతుంది అనేది ఒక ఐడియా ఉంది. మరి స్టేట్ కౌన్సిలింగ్కి సంబంధించి వాళ్ళు ముందే అప్డేట్ చేయరు. ఏ రౌండ్కి సంబంధించి ఆ రౌండ్ అప్పటికప్పుడు షెడ్యూల్స్ ఇస్తారు కాబట్టి ఒక 3-4 రోజుల ముందు. సో మరి మనకి ఆల్ ఇండియా కోటాలో బెటర్ సీట్ వస్తుందా, స్టేట్ కోటాలో బెటర్ సీట్ వస్తుందా, ఎలా తెలుసుకోవాలి? ఒకవేళ తెలుసుకున్నా కానీ ఎలా పాసిబుల్ అవుతుంది జాయిన్ అవ్వడం అనేది, ఈ డౌట్ అనేది మీకు వచ్చే ఉంటుంది. సో నేను ఇప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఎప్పుడైనా సరే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో, ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ కంప్లీట్ అవ్వగానే వాళ్ళ రిపోర్టింగ్ టైం ఏదైతే ఇస్తారో, వాళ్ళ రిపోర్టింగ్ టైం అయిపోయేలోగా స్టేట్స్కి సంబంధించి ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట. అలాగే మనకి స్టేట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చాక ఆల్ ఇండియా కోటా సెకండ్ రౌండ్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ సెకండ్ రౌండ్ ఆల్ ఇండియా కోటా స్టార్ట్ అయ్యాక స్టేట్ సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఇంకా ఎవరికి ఉన్న వీలుని బట్టి వాళ్ళు ముందుకైతే వెళ్ళిపోతుంటారు. దాని తర్వాత కూడా ఇలా కోఆర్డినేటింగ్గా వెళ్తారా వెళ్ళరా అనేది సిచ్యువేషన్ని బట్టి అయితే డిసైడ్ అయ్యి ఉంటుంది. బట్ 2 రౌండ్ల వరకు అయితే మాత్రం ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్, స్టేట్ కోటా కౌన్సిలింగ్ కోఆర్డినేటెడ్గా వెళ్తూ ఉంటాయి సుమారుగా మనకి. సో ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో ఇక్కడ మనకి మెరిట్ లిస్ట్ అనేది ఉండదు. డైరెక్ట్ రిజిస్ట్రేషన్, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్, డైరెక్ట్ సీట్ అలాట్మెంట్. సో ఫాస్ట్గా అయిపోతుంది అనమాట ఈ ప్రాసెస్ అనేది. బట్ స్టేట్లో అలా కాదు కాబట్టి స్టేట్లో రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ముందే స్టార్ట్ చేస్తే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత 2-3 డేస్లో మనకి స్టేట్ కోటా రిజల్ట్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో మనకి ఏంటి అంటే ఆల్ ఇండియా కోటా రిజల్ట్స్ అనేది మనకి 23rd ఆగస్టుకి వస్తుంది. 29th ఆగస్ట్కి రిపోర్టింగ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. సో 29th ఆగస్ట్కి రిపోర్టింగ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది అంటే 27th నుంచి 30 ఆగస్ట్ ఏదైతే ఉందో ఈ డేట్లోగా మనకి స్టేట్ ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వస్తే స్టూడెంట్స్ స్టేట్లో వెళ్ళాలా, ఆల్ ఇండియా కోటాలో వెళ్ళాలా, ఈ ఫస్ట్ రౌండ్లో అనేది డిసైడ్ అవుతారు. కాబట్టి మన స్టేట్ కౌన్సిలింగ్ అనేది ఏదైతే ఉందో అది ఒక 15 డేస్ ముందే రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఎందుకంటే స్టేట్లో మనకి రిజిస్ట్రేషన్ ఉంటుంది, తర్వాత మెరిట్ లిస్ట్ వస్తుంది, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, తర్వాత రిజల్ట్స్ ఇవ్వాలి. కాబట్టి సో దీనికి మనకి ఎంత లేదన్నా తక్కువలో తక్కువ 15 రోజుల నుంచి 18 రోజుల వరకు అయితే టైం కావాల్సి ఉంటుంది. సో నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్ కౌన్సిలింగ్ ప్రొసీజర్ ఏదైతే ఉందో ముందుగా మనకి ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. కాంపిటెంట్ అథారిటీ కోటా, ఎంబీబీఎస్ కావచ్చు, బీడీఎస్ కావచ్చు. ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్కి సంబంధించి రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ అనేది నెక్స్ట్ మంత్ మనకి 10 నుంచి 15th డేట్ లోపు ఎప్పుడైనా ఇవ్వచ్చు అనమాట.
సో ఈ డేట్స్లోగా నేనైతే రిజిస్ట్రేషన్ నోటిఫికేషన్ రిలీజ్ అవుతుంది. అలా అయితేనే మనం డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మన డీటెయిల్స్ వెరిఫై చేసి మెరిట్ లిస్ట్ ఇచ్చి దాని తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇచ్చి దాని తర్వాత సీట్ అలాట్మెంట్ చేస్తే అప్పుడు కానీ మనము ఆల్ ఇండియా కోటా ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ ఇచ్చాక అంటే రిపోర్టింగ్ టైం కంప్లీట్ ఏదైతే ఉందో ఆ కంప్లీట్ అయిపోయేలోగా స్టేట్ కౌన్సిలింగ్లో ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా జరిగితే స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా స్టేట్ కోటాకి వెళ్ళాలా అంటే కొంతమంది స్టూడెంట్స్కి 2 చోట్ల సీట్ వస్తుంది. అలాంటప్పుడు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళాలా స్టేట్ కోటా కౌన్సిలింగ్కి వెళ్ళాలా అనేది డిసైడ్ అవ్వగలుగుతారు. సో నేనైతే రిజిస్ట్రేషన్ డేట్స్ అనేది నెక్స్ట్ మంత్ ఈ డేట్స్లో ఉండొచ్చు అని అయితే అనుకుంటున్నాను. ఇకపోతే ఒక స్టూడెంట్కి ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో సీట్ వచ్చి జాయిన్ అయినప్పుడు తర్వాత రౌండ్లో స్టేట్ కోటా కౌన్సిలింగ్లో సీట్ వస్తే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అని అయితే అడుగుతుంటారు. లేదా స్టేట్ కౌన్సిలింగ్లో ముందుగా సీట్ వచ్చి తర్వాత ఆల్ ఇండియా కోటాలో వస్తే వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అనే డౌట్స్ కూడా ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటి అంటే స్టేట్ కౌన్సిలింగ్లోనైనా ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లోనైనా నార్మల్గా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వరకు మనకి ఏ ప్రాబ్లం ఉండదండి. అప్పటి వరకు ఫ్రీ ఎగ్జిట్ ఆప్షన్ ఉంటుంది, స్లైడింగ్ ఆప్షన్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి ఎటువంటి ప్రాబ్లం లేకుండా షిఫ్ట్ అయితే అవ్వచ్చు. బట్ సెకండ్ రౌండ్ దగ్గర నుంచి మనకి కాంప్లికేషన్స్ అయితే ఎదురవుతాయి. రూల్స్ కరెక్ట్గా ఫాలో అవ్వకపోతే డిబార్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో ఆ రౌండ్ వైజ్ రూల్స్ ఏంటి అనేది ప్రీవియస్గా చాలా వీడియోస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను. డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు చూసినట్లయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బట్ సెకండ్ రౌండ్ వరకు మీరు అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినా ఇక్కడి నుంచి అక్కడ షిఫ్ట్ అయినా మ్యాక్సిమం మీకు ప్రాబ్లం అయితే అవ్వదు. బట్ ప్రతి రౌండ్ రూల్స్ని తెలుసుకొనే అలా షిఫ్ట్ అవ్వడానికి అయితే ప్రయత్నించండి. వన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయ్యాక మళ్ళీ మన ఛానల్లో వీడియో అయితే అప్డేట్ చేస్తాను దానికి సంబంధించి. సో ఇకపోతే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ అనేది ఈ డేట్స్లో స్టార్ట్ అవ్వచ్చు అని చెప్పారు కదా. మరి మేము పెయిడ్ సీట్స్ మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాము స్టేట్లో. మరి అది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని చెప్పి మీకు ఒక డౌట్ వచ్చే ఉంటుంది. సో నార్మల్గా స్టేట్ కౌన్సిలింగ్లో మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వడానికి చాలా టైం అయితే పడుతుంది. అది స్టార్ట్ అవ్వాలంటే ఈ ఫ్రీ సీట్ ఎంబీబీఎస్ కౌన్సిలింగ్ ఏదైతే ఉందో అది ఫస్ట్ రౌండ్ మొత్తం కంప్లీట్ అయిపోయాక అప్పుడు మేనేజ్మెంట్ కోటాకి సంబంధించి నోటిఫికేషన్ ఇస్తారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి. మళ్ళీ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని మెరిట్ లిస్ట్ వచ్చి వెబ్ ఆప్షన్స్ ఇచ్చి సీట్ అలాట్మెంట్స్ అయ్యేసరికి చాలా టైం అయితే పడుతుందన్నమాట. అంటే ఫ్రీ సీట్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన 20 నుంచి 25 రోజుల తర్వాత మేనేజ్మెంట్ కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్లీస్ట్ తక్కువలో తక్కువ 15 రోజులు అయితే ఖచ్చితంగా పడుతుంది. సో ఒకవేళ ఫాస్ట్గా కంప్లీట్ చేయాలనుకుంటే 15 రోజుల తర్వాత ఇస్తారు, లేదు అంటే కొద్దిగా లేట్ కూడా అవ్వచ్చు. సో మీరైతే కంగారు పడకండి. ఇకపోతే చాలా మంది స్టూడెంట్స్కి ఉన్న మెయిన్ డౌట్ ఏంటి అంటే నా స్కోర్ అనేది ఇంత ఉంది, నేను ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోనా లేదంటే స్టేట్ కోటా కౌన్సిలింగ్కి మాత్రమే అప్లై చేయనా అని చెప్పి చాలామంది స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉంది. సో నేను కేటగిరీ వైజ్గా కొన్ని మార్క్స్ అయితే చెప్తాను. సో ఆ మార్క్స్ రేంజ్ వరకు ఉన్న వాళ్ళైతే మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోండి అని అయితే నేను సజెస్ట్ చేస్తానన్నమాట. అంతకంటే తక్కువ మార్క్స్ ఉన్నా నో ప్రాబ్లం అనమాట. ఎందుకంటే మీకు ఎంత తక్కువ మార్క్స్ ఉన్నా సరే ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తే వచ్చే నష్టం ఏమీ లేదు. మహా అంటే మనకి రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి 500 రూపీస్ లాస్ అవుతారు, లేదు అంటే జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి ఒక 1000 రూపీస్ అయితే లాస్ అవుతారనమాట. సో మనకి ఈ 500,000 రూపీసే నష్టం ఉంటుంది, కానీ సీట్ రావడంలో ఎటువంటి నష్టం కూడా ఉండదన్నమాట. సో మీరు కట్టే సెక్యూరిటీ డిపాజిట్ ఏదైతే ఉందో జనరల్ క్యాండిడేట్ 10,000 రూపీస్ లేదా రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్ 5,000 రూపీస్ అవి మీకు మళ్ళీ రిటర్న్ అయితే అవుతాయి. బట్ మీరు ఒకవేళ ట్రై చేస్తాను నా మార్క్స్కి వస్తుందో లేదో నేను ప్రయత్నించి చూస్తాను అంటే నేను చెప్పే మార్క్స్ కంటే తక్కువ ఉన్నా ఏం పర్లేదు, మీరైతే ట్రై చేయండి. అండ్ అదేవిధంగా ఇప్పుడు నేను చెప్పబోయే మార్క్స్ ఉంటే ఖచ్చితంగా మీకు సీట్ వస్తుందని ఏమీ లేదు. నేను చాలా తక్కువ మార్క్స్ తీసుకొని చెప్తున్నాను. ఈ మార్క్స్ రేంజ్ నుంచి ఉంటే మీరు ఆల్ ఇండియా కోటాకి అప్లై చేసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నాను అనమాట. సో మీకు సీట్ వస్తుందా రాదా అనేది చెప్పి కాంపిటీషన్ లెవెల్ని మెరిట్ పొజిషన్ని బట్టి ఉంటుంది. సో ఈ మార్క్స్ రేంజ్లో మీరు అప్లై చేసుకుంటే కొంచెం మంచిగా ఉంటుందని అయితే నేను చెప్తున్నాను. సో ఓపెన్ కావచ్చు, ఈడబ్ల్యూఎస్ కావచ్చు, ఓబీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో 580+ మార్క్స్ ఉన్న ప్రతి స్టూడెంట్ కూడాను అప్లై చేయడానికి ప్రయత్నించండి. అండ్ అదేవిధంగా ఎస్సీ స్టూడెంట్స్ 430+ మార్క్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఎస్టీ స్టూడెంట్స్ 420+ మార్క్స్ ఉన్న స్టూడెంట్స్ కూడా అప్లై చేయడానికి అయితే ప్రయత్నించండి. ఇదేంటి బ్రో ఇంత తక్కువ మార్క్స్ ఉన్న వాళ్ళని కూడా అప్లై చేయమని చెప్తున్నావు, లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకున్నా లేదంటే ఇయర్ కాంపిటీషన్ లెవెల్ చూసుకున్నా ఇంకా ఎక్కువ కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది కదా అని చెప్పి మీకు డౌట్ అయితే రావచ్చు. సో ఇదైతే కట్ ఆఫ్ అయితే కాదు, ఇది జస్ట్ నార్మల్గా ఈ మార్క్స్ రేంజ్లో ఉన్న వాళ్ళు అప్లై చేయండి. ఎందుకైనా మంచిది. పోతే ఒక 500 రూపీస్ 1000 రూపీస్ పోతాయి, కానీ సీట్ వస్తే బెనిఫిట్ అవుతాం కదా.
కట్ ఆఫ్ ఇవన్నీ ఆలోచించకుండా మీకు కొన్ని మార్క్స్ తక్కువగా ఉన్నా సరే మీరు అప్లై చేయండి అనేదే నా సజెషన్ అనమాట. సో ఇది మీకు నచ్చితే అప్లై చేయండి, లేదా ఫస్ట్ రౌండ్ రిజల్ట్స్ చూసాక సెకండ్ రౌండ్లో ఆలోచిద్దాం అప్లై చేయాలా వద్దా కట్ ఆఫ్ని బట్టి, అంటే ఫస్ట్ రౌండ్ కట్ ఆఫ్ని బట్టి అంటే అలా కూడా వెయిట్ చేయండి, నో ప్రాబ్లం అనమాట. సో చాలామంది స్టూడెంట్స్ ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేయాలంటే ఎంత స్కోర్ ఉండాలి మినిమం అంటున్నారు. కాబట్టి సో నేనైతే ఇంత తక్కువ స్కోర్, ఈ స్కోర్ ఉన్న ఈ రేంజ్లో స్కోర్ ఉన్న అప్లై చేసుకుంటే బాగుంటుందని అయితే సజెషన్ అయితే ఇస్తున్నాను అనమాట. సో ఈ వీడియో ద్వారా స్టూడెంట్స్కి ఉన్న చాలా డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా నేను ఏదైనా మిస్ చేసినా లేదంటే మీకు ఏదైనా అర్థం అవ్వకపోయినా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో అలాగే మన ఛానల్ తరపు నుంచి వచ్చే అప్డేట్స్ని మిస్ అవ్వకుండా ఉండాలన్నా, టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో ఇమీడియట్ అప్డేట్స్ని పొందాలన్నా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూపుల్లో జాయిన్ అవ్వండి. సో మీకు నీట్ కౌన్సిలింగ్లో చాలా అయితే ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.